సార్ బూత్ అవసరం, కడుపు కాలిపోద్ది మాకు, మాకు ఆగ్రవేశాలకు లోనవుతాం, బాధ లోపల నుంచి వస్తుంది మాకు, మేము తిట్టొచ్చు, తిట్టడం మా హక్కు. ఒక్క నిమిషం సార్, వాళ్ళని ఎంతసేపు మాట్లాడిచ్చారు, నన్ను 2 నిమిషాలు కూడా మాకు ఇవ్వకపోతే ఎట్లా టైం, వాళ్ళందరూ మాట్లాడారు కదా. ఇంకొక విషయం సార్, మాట్లాడుతూ సురేందర్ నాయుడు గారు మాట్లాడుతూ నాకు బాగా నవ్వొచ్చింది సార్. 5 లక్షల రూపాయల బీమా కోసం అందరూ చేరారండి సార్. అంటే మీ కోటి సభ్యత్వాలు మొత్తం ఫేకేనా? మీ కోటి కార్యకర్తల సభ్యత్వాలు మొత్తం ఫేకే. మరి ఎందుకు సార్ ఫ్రంట్ పేజీలో యాడ్లు వేసుకున్నారు? కోటి సభ్యత్వాలు ఫేకే, కోటి సభ్యత్వాలు ఫేకే. సార్ ఒక్క నిమిషం సార్, బోరుగడ్డ అనిల్ గారి అంశం ఇదే వేదిక మీద వెంకటరెడ్డి నేను ఇద్దరం కూర్చొని మాట్లాడాం సార్. మాట్లాడండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కేసులు పెట్టారు అతని మీద, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అధికారంలో ఉన్నప్పుడే, మేము అధికారంలో ఉన్నప్పుడే మా పార్టీకి ఏంది ఆ సంబంధం? కాదండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పదే చెప్పుకుండేవాడు. మా పార్టీలో సభ్యత్వం లేదు, బ్యాడ్ అవట్లేదు అది. అవును సార్, మాకేం బ్యాడ్ అవదా? మేము ఎన్నోసార్లు చెప్పాం కదా సార్, మాకు ఆ పార్టీకి సంబంధం లేదని చెప్పాను. ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడుతూ మాట ఉన్నారు సార్. మీ ఛానల్ ఏదో 88 సీట్లు దాటంగానే చాలా పల్లెలు. ఎస్, వీఆర్ స్టిక్ ఆన్ దట్. ఆ మాటకి మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే సార్, పల్నాడు ప్రాంతంలో అధికారం వచ్చిన తర్వాత ఈనాటికి ఈ రోజుకి 300కు పైగా కుటుంబాలు హైదరాబాద్లో ఉన్నాయి సార్. కోర్టు తీర్పు ఇచ్చినా సరే వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ పొలాలు లాక్కొని, వాళ్ళ ఇల్లు లాక్కొని, వాళ్ళ పాడి సంపదను లాక్కొని, పశువుల్ని లాక్కొని గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ మీరు మొదలెట్టింది ఎలాగుద్ది అనుకుంటున్నారు? సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, మీది కాదు ఇష్యూ, కిరణ్ రెస్పాండ్ అవ్వండి సార్. అదే చెప్తా ఉన్నా, ఇప్పుడు వీళ్ళు దానికి స్టిక్ ఆన్ అయినప్పుడు ఇంకా దాని గురించి నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు అన్న వ్యాఖ్యలకి ఒక్క నిమిషం అబ్బా, నువ్వు వాళ్ళ అన్న వ్యాఖ్యలకి రప్పమని నరుగుతామనే వ్యాఖ్యలకి, ఊళ్ళకు ఖాళీ చేయిస్తామనే వ్యాఖ్యలకు వాళ్ళు కట్టుబడి ఉంటే మేమేం చేయలేము. మేమే ఖాళీ చేస్తామల్లా ప్రజలు సార్, మేము సార్ తప్పుదో తీసుకెళ్తున్నాం, మేము ఖాళీ చేస్తాం, తప్పుదో వెళ్ళకూడదు సార్, సమర్థించాలి. ఒక్క నిమిషం కిరణ్ గారు, మేము స్టిక్ అనే మాట ఒక్క నిమిషం, మేము స్టిక్ అనే మాట సార్. మీరు ఈ రోజు గ్రామాల్లో ప్రజలకు అర్థమవుతుంది కదా, గ్రామాల్లో కార్యకర్తల్ని ప్రజల్ని భయప్రాంతం చేసి గ్రామాల నుంచి తరిగి కొట్టారు కదా, రేపు అధికారాలు మారితే ఇలాగే జరుగుతాయి. సో మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, ఇప్పటికైనా దారుణాలు ఆపండి అని చెబుతా ఉన్నాం. ఇప్పటికైనా తెలుసుకుని ఆ దారుణాలు ఆపండి, ఆ మారణకాండను ఆపండి అని చెబుతా ఉన్నాం సార్. మేము ఆ మారణకాండ ఆపండి. వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి అధికార ప్రతినిధుల్ని కొంచెం కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారు? తాతంశెట్టి నాగేంద్ర, వివేక్ బాబు, రాయపాటి అరుణ, వీళ్ళ మీ పార్టీ అధికారులు సిగ్గుపడే మా గురించి మాట్లాడుతున్నారు. ఏ రోజు ఒక్క బూత్ మాట్లాడాల శేఖర్ రెడ్డి అనేవాడు, ఏ రోజు ఒక్క బూత్ మాట్లాడాల వెంకటరెడ్డి అనేవాడు. ఇలా బూత్ మాట్లాడే వాళ్ళు వచ్చి మమ్మల్ని కంట్రోల్ ముందు వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయించి మాట్లాడారు. చెప్తా అంటే గతంలో కూడా చెప్పాను నేను, 2019 నుంచి 24 మధ్యలో వీళ్ళ అధికార ప్రతినిధుల నోటిదోల వల్ల 2% ఓటు వైఎస్ఆర్సీపీ స్ట్రైట్ గా పాయింట్ గా వస్తున్నా. ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు ఏదో మాట్లాడారని చెప్తా ఉన్నారు. 5 సంవత్సరాలు ఆవిడ మీద ఎలా దాడులు చేశారు సార్ వీళ్ళు? ఎవరు దాడులు చేశారు? మధ్యలో ప్రతిదానికి క్రాస్ టాక్ మాట్లాడలేని అలా డిస్టర్బ్ చేస్తే చెప్తున్నా. ఇప్పుడు రాయపాటి అరుణ్ గారిని 5 సంవత్సరాల పాటు ఆవిడ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వర్ర రవీంద్రారెడ్డి అనేవాడు ఎలాంటి పోస్టులు పెట్టాడు సార్? సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెట్టారు. 5 సంవత్సరాలు హింసించారు అమ్మాయిని. 5 సంవత్సరాలు. ఇంకొకటి, తాతంశెట్టి నాగేంద్ర గారి ఆడియో ఏదో ఆయన వినిపించడానికి ట్రై చేశారు. అవతల వ్యక్తి ఏం మాట్లాడాడు అది కూడా వినిపించాలిగా. అసలు ఏ కాంటెక్స్ట్ లో జరిగిందో అది కూడా చెప్పాలిగా. చెప్పాలి కదా. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు వినండి. మీరు డిబేట్స్ లోకి వచ్చినప్పుడు 2 పక్కల వినిపించండి. ఇప్పుడు యువతల పక్క ఒక్క నిమిషం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరు మాట్లాడినా తప్పే, ఇందులో సపోర్ట్ చేసేది ఏం లేదు. కాకపోతే మీరు ఒక పక్క వ్యక్తిని బూచిగా చూపిస్తున్నప్పుడు అవతల ఎవరిని తిట్టాడు అతను?
ఆ విషయం కూడా చెప్పండి. ఆ, ఎవరు ఓకే, చేశారో నేను చెప్పండి. చెప్తాను. అవతల పక్క వ్యక్తి మాట్లాడిన కాల్ రికార్డ్స్ కూడా వినిపించండి. రైట్, ఓకే yes, ఓకే, sir. ఖచ్చితంగా నెక్స్ట్ సార్, డిబేట్ లో సార్ ఒక్క నిమిషం సార్. సో మాట్లాడిన వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరైతే తాతం శెట్టి నాగేంద్ర అనే వ్యక్తి, నేను పూర్తిగా వినిపించడానికి ఇక్కడ